ప్రతి శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా దేవుడిని మహిమపరచుదాం ప్రియులారా. హల్లెలూయా. రాజాది భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజాది భవనములో రేయి పగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును. నా జీవితంలో మరచుదను. స్తుతించి ఆరాధింతును. నా జీవితంలో మరచుదను. Hallelujah.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరు ఏమన్నా గానీ నిన్ను విడిచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా. ఏది ఏమైనా కానీ నీతోడుకుంటానయ్యా. విడిచి పోలేనయ్యా. సమాధానం నీవు లేని భవనములు వృద్ధయా, నీతో ఉన్న గుడారమే చాలయా. నీవు లేని భవనములు వృద్ధయా, నీతో ఉన్న గుడారమే చాలయా. నీవుంటే బతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిది నాకేమి వల్లనయా, నీవు లేనిది నాకేమి వల్లనయా. నిన్ను విడిచి వెళ్ళలేనయా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. ఎవరు ఏమన్నా గానీ నిన్ను విడిచి పోలేనయ్యా. సమాధానం అందరూ గట్టిగా దేవునికి మహిమ. లోకాశలు నన్ను పిలిచినా, లోక పుష్పములు అంటూ పిలిచినా, లోకాశలు నన్ను పిలిచినా, లోక పుష్పములు అంటూ పిలిచినా, నా గడ్డపై చెయ్యి వేసి తిరిగి చూడలేనయ్యా. నా గడ్డపై చెయ్యి వేసి తిరిగి చూడలేనయ్యా. నీవేనయ్యా, సహనమతో సాగినదయ్యా. ఏది ఏమైనా గానీ
నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల ఆయన గొప్ప కార్యం జరిగించాలని దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. నీ వైపే చూస్తానన్న పాట ఉందా? నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ చిత్తమనాయనలా జరిగించాలని, నీ ప్రేమనాలోనా ప్రవహించాలని. నీ చిత్తమనాయనలా జరిగించాలని, నీ ప్రేమనాలోనా ప్రవహించాలని. నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని. నీ మాటలు వింటున్నా, కురిచగలలో నీ ప్రేమను పొందాను. విచ్చగాలిలో నీ మాటలు వింటున్నా, కురిచగలలో నీ ప్రేమను పొందాను. నీ ప్రేమ నా హృదయం కురిపించేసయా, ఓరయ్యా జీవితము ఫలించాలయా. నీ ప్రేమ నా హృదయం కురిపించేసయా, ఓరయ్యా జీవితము ఫలించాలయా. చూస్తున్నా, చూడాలని. చేస్తున్నా మారాలని. ఎవరు లేనిది ఒంటరి జీవితం, ఎవరికి కానిది నా జీవితం. ఎవరు లేనిది ఒంటరి జీవితం, ఎవరికి కానిది నా జీవితం. నాలో నా నీవుంటే నాకంతే చాలయా, బతుకంతా నీతోనే ఉంటాయేసయా. నాలో నా నీవుంటే నాకంతే చాలయా, బతుకంతా నీతోనే ఉంటాయేసయా. నీరను నీతోని నీవన్నా నీలోనయ్యా. నీరను నీతోని నీవన్నా నీలోనయ్యా. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. గట్టిగా గట్టిగా వెరీ వెరీ మా అంగవనీవని నిన్నే చేరితిని, మా నాన్నవనీవని నీ ప్రేమను కోరితిని. మా అంగవనీవని నిన్నే చేరితిని, మా నాన్నవనీవని నీ ప్రేమను కోరితిని. అమ్మైనా నాన్నైనా నీవే యేసయ్యా, మనుషులను నన్ను చూసే కాపరి నీవయ్యా. అమ్మైనా నాన్నైనా నీవే యేసయ్యా, మనుషులను నన్ను చూసే కాపరి నీవయ్యా. బతుకంతా నీతోనే తుది వరకు
ప్రార్థన చేసుకుందామండి. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించి ప్రార్థన ఏకీభవించుని. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ పాటల ద్వారాగా నిన్ను మహిమపరిచిన ప్రభు తండ్రి, ఇటు సమయంలో నీ మాటలు చెప్పుటకు నిలబడి ఉన్న నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ ఈ వాక్యం వింటున్న ఈ సభలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. చాలు ప్రియులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారాగా నీకు నాకు చెబుతున్న బట్టి మాటలు, దేవుడిని నమ్ముకుంటున్న మనవు, దేవుడు సన్నిధికి వస్తున్న మనవు, దేవుడు సంఘంలో చేర్చబడ్డ మనవు, దేవుడికి ఇష్టంగా బతుకుతున్నటువంటి మనము కొన్ని మనం నేర్చుకోవాల్సినంత అవసరం ఉన్నది, కొన్ని మనం పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే 19వ వచనంలో, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. దేవుడు నమ్ముకున్న మనము మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది విశ్వాసులే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, పాస్టర్ గారే కావచ్చు, పాస్టర్ గారే కావచ్చు, పాస్టర్ గారి పిల్లలే కావచ్చు, సంఘస్థుల పిల్లలైనా సరే, దేవుడి నమ్ముకొని దేవుడి సన్నిధిలోకి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. మనకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడవలసి ఉండదో అంతవరకే మాట్లాడవలసి ఉండదు. ఈరోజు ప్రతి దానికి మన మాటలు ఎలా ఉంటాయంటే డబల్ మీనింగ్ ఉంటుంది. అవునా? మన మాటలు ఏముంటుంది? డబల్ మీనింగ్. ప్రియుల, ఎక్కడైనా కూర్చుంటే ఎటువంటి మాటలు మాట్లాడుతుంటారు, ఎక్కడైనా కూర్చున్న ప్లేస్ లో ఎటువంటి మాటలు మాట్లాడుతూ, అలా మాట్లాడటం వల్ల నువ్వు ఎంతగా మాట్లాడటం వల్ల అది ఆ మాటల వల్ల నువ్వేమైపోతావంటే దోషిగా నిలబడతావు. ఇది నీకు తెలియట్లేదు. నువ్వు మాట్లాడుతున్నది మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా అది నీకే తెలుసు, వింటున్న దేవుడికి మాత్రం తెలుసు. నీ చుట్టూ పక్కన వాళ్ళు కూడా వింటున్నారు. నువ్వు మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా వాళ్ళందరూ కూడా వింటున్నారు. కాకపోతే దేవుడు నమ్ముకున్న మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేని విషయంలో? మాట్లాడే విషయంలో. తొందరపడి ఎవరిని ఒక మాట కూడా మనం అన్నామనుకోండి, తొందరపడి ఎవరైనా ఒక మాట మనం అనుకోండి, మనం ఏమైపోతామంటండి? నేరస్తులుగా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు అంటే ఇప్పుడు పని అయిపోయింది. పని అయిపోయినాక ఏముంది? ఆ అక్క, ఈ అక్క, ఆ చెల్లె, ఈ చెల్లె కూర్చొని ఇష్టాసారిగా మాట్లాడుతుంటారు. చూసుకొని ఏమంటారంటే, వీళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు కదా, ఈ మాటలు మాట్లాడకూడదు కదా, ప్రార్థనకి వెళ్ళేవారు కదా, ఇలాంటి మాటలు మీరు వినకూడదు కదా,
ప్రార్థన పోయేలో ఒక క్రమం ఉంటారు కదా, ప్రార్థన పోయేలో పట్టుకుంటారు కదా, ప్రార్థన పోయేవారు నోటుకుంట దోషములు రాకూడదు కదా, ప్రార్థన పోయేవారు నోటుకుంట చెడు మాటలు రాకూడదు కదా, ప్రార్థన పోయేవారు క్రమంగా ఉంటారు కదా, ప్రార్థన పోయేవారు ఒక మర్యాద ఉంటారు కదా, ప్రార్థన పోయేవారు యథార్థంగా ఉంటారు కదా, ప్రార్థన పోయేవారు నీతిగా ఉంటారు కదా, ప్రార్థన పోయేవారు పొరుగు వారిని తిట్టరు కదా, ప్రార్థన పోయేవారు పొరుగు వారి సొమ్ముని ఆశించరు కదా, ప్రార్థన పోయేవారు పొరుగు వారిని దేని కూడా ముట్టుకోరు కదా. అంటే సాక్ష్యం మనకి ఈ రోజు ఉండదా? మనం నోటుకు ఏది పడితే అది మాట్లాడుతున్నాం. మన పిల్లగాలని తిట్టే విషయంలో, భర్తను తిట్టే విషయంలో, భార్యను తిట్టే విషయంలో, లేకపోతే పెడిసి కలిసినప్పుడు కూడా ఎంత కీటుగా మాట్లాడతారంటే ఆ కీటుగానే ఉంటే మాట్లాడు, కానీ ఎంత కలిసి ఇదే వాడికి తెలిసింది. ఏమో అన్నదానికి ఏమబ్బాయి అన్నదానికి ఎంత తేడా ఉందో చూడండి. ఈరోజు అంటే క్రైస్తవులుగా మనం చాలా పద్ధతిగా ఉండాలి ప్రియులారా. ఇక కింద చూసుకుందా అదే మాట, తన పెదవులను బుద్ధిమంతుడు. నువ్వు చూడబోయేవా, నీ పని ఏంటో చూసుకోవాలి, ఆ పనికి తగ్గిన మాట్లాడి కాదు రావాలి అంతే. అక్క ఆయన అట్టగా అక్క, చెల్లె నువ్వు ఎట్టగా చెల్లె, ఎంత అవసరమా నీకు? ఈ అవసరమా? కూరగాయలు పోయినా కూరగాయలు కొనుక్కొని రావాలి. మరి తక్కిట్టే వాళ్ళు నీకేందుకు? కూరగాయలు ఇచ్చావా, కూరగాయలు ఇచ్చే ఉండాలి. ఎదురిటాతో నీకేం పని? ఎక్కడెంత ఏ పని చేస్తున్నా, ఏ పని లేకుండా, ఏ వృత్తిలో కలిగినా నీవుగా కంట్రోల్ చేసుకోవాలి. నీ నాలుకని కంట్రోల్ చేసుకోవాలి, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ బిహేవియర్ కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు నడిచే నడకే కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుడిని కలిగి ఉండబట్టి కుమారుడివి, కుమార్తెవి. ఇష్టాసంగా డోర్ బారేసుకోవటం వల్ల ఇది చూసే వాళ్ళు ఏమంటారంటే నీ ముందంటారు, కానీ ఏమేంటి డోర్కి ఎంతమంది అంట మాట్లాడుతుంది అంట. పెద్దోళ్ళు ఏమంటారు, ఏదొచ్చినా ఆపుకోలేదంట, ఏదొచ్చినా ఆపుకోలేదు. చూడండి ప్రియులారా, ఇక్కడ తెలియపరచబడుతున్న మాటది మరొకసారి మీరు చదువుతుంది. పెదాలు మూసుకోవాలి. ఎక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మన బంధువులు కడగాలి, స్నేహితులు కడగాలి, పెట్స్ కడగాలి, లేకపోతే మన యొక్క తోటి పొరుగు వారు కడగాలి, లేకపోతే మన పక్కింటులు కానీ పక్క ముందులు కానీ సగ్గస్తులతో కానీ అమ్మగారితో కానీ అయ్యగారితో కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఓరగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎట్టడాలని ఇంకా సాగదీసిన అనుకోండి, నీ సాగదింపు ఎవరి లిస్టులో పోతుంది? దేవుడి లిస్టులోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందంట? దేవుడి కాడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుడి కాడికి వెళ్ళిపోవటం వల్ల మన జీవితం ఏమైపోతుంది? ఒక దోషిగా నిలబడుతున్నావు. అంటే మాటలతోనే మనం ఏమైపోతున్నాం? నేరస్తుడిగా అయిపోతాం. అవునా? అంటే నీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అవునా కదా? నీ మాటల్లో ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే మన నోటి మాట ద్వారా మన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మన నోటి మాట ద్వారా నేరస్తుడిగా మనం దేవుడు ఎదుట నిలబడాల్సి వస్తుంది. ఈ నోటి మాట ద్వారా నీవు దేవుడికి దూరం అయిపోతావు ప్రియులారా. అంటే బుద్ధిమంతులు ఏం చేస్తారంట? నోరు మూసుకొని ఉంటాడట. వచ్చినవా పని చూసుకున్నా వెళ్ళిపోవాలి తప్పగానే. ఎవరి గురించి మాట్లాడాల్సిన పని లేదు, ఎవరి గురించి ముచ్చటించాల్సిన పని లేదు. అంతకు అవసరం ఉంటే పాటలు నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, వాక్యం నేర్చుకో, ప్రార్థన చేసుకో తప్పగానే ఎందుకు అర్థమైన మాట్లాడి దేవుడి దృష్టిలో నేరస్తులుగా ఉంటాం? ఆ మాటల వల్ల నీకు నువ్వు ఆ మాట్లాడేసేపు ఎవరైనా తింటే మనకి ఏదో ఏమో పొలకరింపు వచ్చిందండి, ఏమో సంతోషం వచ్చింది, అదేదో కాదు. పాపం తిట్టు తిన్నోడే బాధపడతాడు, తిట్టా మాత్రం చూసిన వాడు ఆ తిట్లకు బెదిరిపోయింది అంటాడు. నీ తిట్లు కానీ బెదిరిపోయింది, కానీ ఆ తిట్లు వల్ల నువ్వు రేపు నిత్యరాజ్యంలో పోగలుగుతావా? నువ్వు తిట్టే తిట్ల వల్ల దేవుడు రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావా? అందుకనే ప్రియులారా, సుందర ప్రేమ సహోదరులారా, ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం వినాలని ప్రభు పేట మనకి తెలియజేస్తున్నారు. మరొకసారి చదువుదాం ప్రియులారా అదే మాట.
బుద్ధిమంతుడుగా మనం ఉండాలంటే ఏం చేయాలంట? నోరు మూసుకోవాలి. మన నోరు కంట్రోల్ చేసుకోగలుగుతావా? మన నాలుకని కంట్రోల్ చేసుకోగలుగుతావా? మన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతావా? మన సూపుల్ని కంట్రోల్ చేసుకోగలుగుతావా? మన కాళ్ళని మనం కంట్రోల్ చేసుకోగలుగుతావా? మన చేతులు మనం కంట్రోల్ చేసుకోగలుగుతావా? మాట అంటే మనం తీసుకోలేవు, కాలు వేస్తే తీసుకోగలుగుతాం, మాట అంటే తీసుకోలేవు ప్రియులరా. అందుకనే కీర్తన గంధం రాని ప్రియులరా, కీర్తన గంధం కూడా ఒక మంచి మాట కనపడింది ప్రియుల. అక్కడ కూడా ఏం చెప్పబడుతుందో 39వ కీర్తన మొదట వచ్చిన 39వ కీర్తన మొదట వచ్చిన దేవుడు ఈ రోజు నీకు నాకు చెబుతున్న వాటి మాటలను జాగ్రత్తగా మనం నా నాలుకతో పాపం చేయకుండానట్లు. చాలా ప్రియులారా, దేనితోనట? నాలుకతో పాపం చేస్తారా? ఎప్పుడైనా మనం విన్నామండి? ఎప్పుడైనా మనం విన్నాం? బైబిల్ ఎంత క్లియర్ గా మనకి వివరిస్తూ చూడండి. బైబిల్ ఎంత చక్కగా మనకి చెబుతుందో ఒకసారి చూడండి. బైబిల్లో వచ్చినాను ఎందుకు ఇంత చక్కగా దేవుడు రాయించిందంటే నీవు నేను నేర్చుకోవాలని, నీవు నేను మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలియవచ్చు. నాలుకతో పాపం చేయమంటారు. నాలుకతో ఏమంటే ఏమంటే చెడ్డ అగ్గుపొల్ల ఏమంటే అడివంతా కాచి ఒక్క అగ్గుపొల ఏం చేసింది? అడివంతా కాచి ఒక్క నాలుకే కొప్పంతా రుచి. అంటే ఈ నాలుక ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించి, ఈ నాలుక ద్వారా వచ్చే మాటలు ఇంకెంత పవర్ కలిగే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు ఈ విషయాలను మీకు చెబుతున్నానంటే, నువ్వు దేవుడి దృష్టిలో దోషిగా ఉండొద్దు, దేవుడి దృష్టిలో ఒక నేరస్తుడుగా నువ్వు నిలబడకూడదని. ఈరోజు నీ మాటల్లోనే నువ్వు దేవుడికి దోషిగా నిలబడుతున్నావు అంటే ఇక నీ క్రియల్లో ఎన్ని విధాలుగా ఉండిపోతున్నాయి. ఒక్కసారి నీ నోటి నాలుకతోనే దేవుడు రాజ్యంలోకి ప్రవేశించలేకపోతున్నావు. ఈ నోటి నాలుక మాటతోనే నిత్య రాజ్యంలోకి ప్రవేశించలేకపోతున్నావు. ఈ నోటి మాటతోనే నీతిమంతులుగా ఉండలేకపోతున్నావు. ఈ నోటి మాటను బట్టి పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ నోటి మాటను బట్టి పీడా. నాలుకతో పాపము చేయొద్దు అన్నాడంటే ఈరోజు ఈ నాలుకతో ఏంటి గలీజు మాటలు మాట్లాడుతుంటాం, మనం ఎన్ని బూతులు తిరుగుతుంటాం అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్ని బూతులు తిరుగుతుంటాం, ఎన్ని అబద్ధాలు ఆడుతుంటాం, ఎన్ని బెత్తరి ఇసురుకుంటూ, ఎంతమంది బుసురుకుంటూ, ఎంతమంది కోపడుతుంటాం. ఒక్కసారి మనం అంటే మనకు తెలుసో తెలియక కోపంలో తొందరగా జారుతా ఉంటాం. జారిన మాటలన్నీ దేవుని తన గంధములో రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నీవు నల్లకడి వేరు బిందె పెట్టు, నల్లా దిప్పుడు, కానీ ఆ బిందెకి మోతుంది. కానీ నేను నల్లా దిప్పుడు ఇప్పుడు కుండలో పడతాయి నీళ్ళు పడవు. ఎక్కడ పడతాయి? బోత మీద పడతాయి. బోత మీద పడ్డాయి నీళ్ళు కుండలో పోతాయా బయటికి పోతాయా? బయటికి పోతాయి. ఇప్పుడు బోత దింతేనే కుండ. అలాగే మన నాలుకతో చేసిన దోషములు దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుపడుతుంటాయి. మనం నీతిమంతులుగా ఉండకపోవటానికి అవి అడ్డుపడుతుంటాయి. మన పరిశుద్ధంగా ఉండకపోవటానికి అవి అడ్డుపడుతుంటాయి. అంటే నాలుక ఎంత ప్రమాదం ఏదో చూడండి. ఈరోజు మన భర్తని ఎలాగా ప్రేమిస్తున్నాం, మన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నాం, మన కొడుకుల్ని ఎలా ప్రేమిస్తున్నాం, మన తల్లిదండ్రులని ఎలా ప్రేమిస్తున్నాం, మన అత్తమామని ఎలా ప్రేమిస్తున్నాం, నాలుకల ద్వారాగా ఎలా మాట్లాడుతున్నాం, నీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నావు, నీ బిడ్డతో ఎలా మాట్లాడుతున్నావు, నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నావు, నీ బావతో ఎలా మాట్లాడుతున్నావు, నీ అత్తతో ఎలా మాట్లాడుతున్నావు, నీ తోటికోడలతో ఎలా మాట్లాడుతున్నావు, నీ అన్నదమ్ములతో ఎలా మాట్లాడుతున్నావు, నీ అక్కజనంతో ఎలా మాట్లాడుతున్నావు, నీ పెడిసితో ఎలా మాట్లాడుతున్నావు, నీ స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నావు, నీ ఇటు పక్కతో ఎలా మాట్లాడుతున్నావు, ఇటు ముందుతో ఎలా మాట్లాడుతున్నావు. లేచి కాచి సాయంత్రం వరకు నీ మాటల్లో దోషం ఉండకుండా నువ్వు చూసుకోవాలి. నీ మాటల్లో దోషం లేకుండా నువ్వు నీ నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. నీ నోటుకుంట ఎంతమైన మాటలు పలకకూడదు. నీ నోటుకుంట మాటలు బూతులు రాకూడదు. నీ నోటుకుంట మాటలు
మాటలు స్వరసత్తులైనా రాకూడదు. నీ నోటి మాటలు గలీజు మాటలు పలకకూడదు. నువ్వు క్రైస్తవుడివి, దేవుడు ఎమ్మడించే బిడ్డవి, దేవుడు ఎమ్మడించే క్రైస్తవుడివి. దేవుడిని నమ్ముకుంటాడు మనం, దేవుడు సంఘంలోకి వస్తాడు మనం. మనమే దేవుడికి ఒక ప్రేమైన బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. ప్రియమైన సహోదరులారా, ఇంకా ఏమంటారంట? దానితో పాపం చేయకుండా ఉండినట్టు ఆయన మార్గంలో జాగ్రత్తగా. ఆయన మార్గంలో ఏంటి? దేవుడు మార్గంలో మనం నడుపుతాం కంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం ఏ విషయంలో జాగ్రత్త పడతాం, ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సంఘంలో చేర్చబడిన బిడ్డలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఎందుకు విషయం చెప్తున్నాడంటే నీ నోటి గుట్ట వచ్చే మాట నీకు చాలా ప్రమాదము. నీకు తెలియకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నువ్వు గ్రహించకపోవచ్చు, ఆలోచించుకోపోవచ్చు, జ్ఞాపకం లేకపోవచ్చు. మరి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక్కరోజు తీర్పు రోజు అది నీకు తలదించింది, దేవుడికి దూరం చేసింది. హల్లెలూయా. మరి నా భాగ్యంలో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, పేతురు పత్రిక 3:10 ప్రియులారా, పేతురు పత్రిక 3:10 కూడా అక్కడ చక్కగా తెలియపరచబడుతుంది. ప్రియులారా, చదువుకుందాం. బైబిల్ ఉన్న మనం తీసి 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. ఇప్పుడు మీ తలల పైకి ఎత్తండి ప్రియులారా. హల్లెలూయా. బైబిల్లో ప్రతి వాక్యం వచ్చినది ఇంకొక చోట వచ్చిన ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్కి బైబిలే ఆన్సర్. అలాగే దేవుడు చెప్తున్నాడు, నువ్వు జీవమును ప్రేమించి మంచి దినాలు నువ్వు చూడకూడదంటే, నువ్వు మంచి దినాలు నీకు కావాలంటే, మంచి దినాల్లో నువ్వు బతకాలంటే, మంచిగా నువ్వు ఉండాలంటే, మంచిగా నీ కుటుంబం ఉండాలంటే, మంచిగా నీ పిల్లలు ఉండాలంటే, మంచిగా నీ భర్త ఉండాలంటే, మంచిగా నీ కుటుంబం అంతా ఉండాలంటే నువ్వేం చేయకూడదంట? చెడ్డదాన్ని పడకూడదు. మనం ఎలాగంటే వెంటనే నీళ్ళు కింద పోసినట్టే మాట మర్ర అనేస్తుంటాం ప్రియులారా. హల్లెలూయా. వెంటనే మనం మాట్లాడుతుంటాం ప్రియులారా. కొంతమంది నీ మాటలతో నేను చాలా గాయపడ్డాకి అంటది. అంటే కొట్టిన దెబ్బల కంటే మాటలకు ఎంత దెబ్బ జరిగిందో చూడండి ప్రియులారా. అంటే ఎంత మాట అంటే ఆ మాట అడగలుగుతుంది. అబ్బా ఆ నోరేందు కాదబ్బా, పర్రెకప్పేనబ్బా, నోరు తెరితే బయటికి పర్రెకప్పే, ఆ నోటికి దండం పెట్టాలంటారు కొంతమంది. అంటే అంత బాగుంటే ఆ నోరు, ఆ నాలుకలు, ఆ వాయిస్ రేసు. అసెంబ్లీలో పంపాలి. ఎందుకంటే అసెంబ్లీలో పంపితే బాగుంటుంది పిల్లలు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెడ్డదాన్ని పలకొద్దు. ఎందుకు? నువ్వు లోకంలో నుంచి వేరేడు, సమాజంలో నుంచి వేరేడు, పాపం నుంచి వేరేడు, లోకంలో ఇంటర్మీడియట్ నుంచి వేరేడు. ఒక దేవుడు కుమారుడిగా బతుకుతుడు, దేవుడు కుమార్తెగా బతుకుతుడు, దేవుడితో కలిసి నడుస్తున్నావు, దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుడిని మహిమపరుస్తున్నావు, దేవుడి యొక్క ఉద్దేశాలు నువ్వు నెరవేర్చుతున్నావు, దైవ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావు, దైవ పాటలు నువ్వు మారుతున్నావు, దైవ ప్రార్థన చేస్తున్నావు. ఇదే నాలుకతో నువ్వు చెడ్డది పలకవద్దు. పలికితే నీ దేహానికి శిక్షని బైబిల్ చెబుతుంది ప్రియులారా. ఏం చెబుతున్నా చూద్దాం కింద. చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాట్లాడితే సార్, కపటపు మాట్లాడితే ఎంతమంది తెలుసు?
తెలుసా? కపటం మాటలు అంటే మీకు ఎప్పుడైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. పరివిడు కపట మాటలు అంటే ఏంటి? అదంతే. ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ. నువ్వు మాట్లాడమ్మా, నువ్వు చెప్పు. కపటం మాటలు అంటే ఏంటి చెప్పు. నువ్వు చెప్పరు చేద్దాం. బాబు నీకు తెలుసా? స్కూల్లో బలపాలు పెన్ను తీసుకుంటారు కదా, నేను తీయలేదురా వాడు తీసిండు కానీ చెప్తారు కపటం మాట. ఏమో నీకు అది తెలుసా? నీకు నువ్వు ఎక్కడా అయినా అలేలుయా అలేలుయా అలేలుయా. ముసలబ్బాబు కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేత బట్టి, ముసలబ్బాబు కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేత బట్టి, నడపబట్టి చుట్టూ తలపోరండి ఏసయ్యాము చెప్పబ్బా ఊరిగా ఉంటే తప్పబ్బా ఏసయ్యాము చెప్పబ్బా ఊరిగా ఉంటే తప్పబ్బా. చూడదాం ఆ ఇంటి సంగతులంటే ఈ ఇంటి సేవమ్మ, తొలగింటి విషయాలంటే సాటి సేవమ్మ. ఆ ఇంటి సంగతులంటే ఈ ఇంటి సేవమ్మ, తొలగింటి విషయాలంటే సాటి సేవమ్మ. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చే, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చే. కట్టుకుంటే పదలే వాడమ్మా కపటపు మాటలు అంటే నీతో సహవాసం చేసుకుంటా నీ గురించి అక్కడ బ్యాడ్గా చెప్పింది, ఆమెతో సహవాసం చేసుకుంటా ఆ గురించి ఏడ బ్యాడ్గా చెప్పింది. ఇదే కపటపు మాటలు. అప్పుడప్పుడు అంటారు కదా, ఏమండి అప్పుడప్పుడు ఏమంటారు? అప్పుడప్పుడు వస్తుంది కానీ నోరు తెరవకుండా మాట్లాడాలి మాట్లాడు. అవునా? కొంతమంది ఉంటారు మా నోరు దండం పెట్టాలి, అవి ఏం చెప్తే అదే విద్దాం కానీ మనం కయ్యానికి మాత్రం బాగుందిరా, పొరపాటు కయ్యానికి బాగుంది. అవి ఏం చెప్తే అది విద్దాం కానీ కయ్యానికి మాత్రం బాగుంది. అంటే కపటపు మాటలు క్రైస్తవుల్లో ఉండకూడదు, కపటపు మాటలు దేవుడి బిడ్డల్లో ఉండకూడదు, కపటపు మాటలు దేవుడి సన్నిధికి వచ్చేవారి హృదయంలో ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదనాలి. నువ్వు మాట్లాడితే వాస్తవం మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే నిజం మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే యథార్థం మాట్లాడాలి, నువ్వు మాట్లాడేది అది ఎస్సా నోవా అని తెలియాలి. అంతేగాని ప్రియులారా కపటపు మాటలు అప్పుడప్పుడు ఏమిటంటే కడుపులు ఏదో ఉంచుకుని పెయిన్ మాత్రం మరి మాట్లాడతారే అంటారు. కొంతమంది ఏమంటారంటే ఏమో పై మాటలు కానీ అసలు వాడి నుంచి రావట్లేదు అంటుంది. అందుకని ప్రభు ఎవడను ఊకన్నా వీళ్ళు పెద్దాలతోనే శుద్ధిస్తున్నారు కానీ నువ్వు ఆన హృదయం మాత్రం నాకు చాలా దూరం ఉంది. ఎంత బాగా చెప్పిండు దేవుడు. పెద్దాలతో వీళ్ళు శుద్ధిస్తున్నారు, చేతులతో సప్పట్లు కొడుతున్నారు, దానితో ఆరాధన చేస్తున్నారు కానీ అసలు కావాల్సింది ఏంటంట దేవుడికి? హృదయం. ఏం కావాలంట? హృదయం. ఈ హృదయం ఆయన కావాలంటే హృదయం మాత్రం ఇవయ్యా. ఎంతసేపు పాటలు పడమన్నా పాడతావు, ఎంతసేపు ప్రార్థన చేయమన్నా చేస్తావు, ఎంతసేపు వాక్యం చెప్పు ఈరమన్నా వింటావు, కానీ హృదయాన్ని ఇస్తే మాత్రం మరి హృదయం ఇంకొక కొత్తగా సూటు. ఆల్రెడీ హృదయం ఏమైపోయింది? ఆల్రెడీ బుక్కింగ్ అయిపోయింది. దేనికి? లోకంలో ఉన్న వాటన్నిటికి బుక్ అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు మీ హృదయమే నాకు దూరంగా ఉంది అంటున్నాడు. అది ఎందుకు దూరంగా ఉందంటే అన్నింటిలో బుకింగ్ అయిపోయింది. అది ఎంత ఏమైపోయింది? దాంట్లో నింపబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో చెత్త డబ్బా పెట్టుకుంటాం, చెత్త డబ్బాలు నిండాక ఇక ఏదైనా వేయగలుగుతాలో వేయలేవు. ఇప్పుడు ఆ చెత్త డబ్బాలు మరి క్లీనింగ్ చేసుకోవాలి అంటే మనం చేసిన పొరపాట్లను దేవుడు సన్నిధిలో ఒప్పుకోవాలి. తెలుసు తెలియకు నోరు జారాడు, తొందరపడ్డాను, కోపపడ్డాను, అనవసరంగా మాట్లాడాను, అనవసరంగా వ్యర్థంగా మాట్లాడాను,
ఆ నిజమేంటో తెలుసుకోలేకపోయాను, వాస్తవేంటో తెలుసుకోలేకపోయాను, ఎవరో నాకు చెప్పలేదు, తొందరలో ఆవేశంలో డోరు పారేసుకున్నాను, నన్ను క్షమించు అనే మనసు మనకున్నదా ఈరోజు? కపటపు మాటలు. ఈరోజు చాలా మంది ఒక్కొక్కరు రెచ్చగొడుతుంటారు, మాటతో రెచ్చగొడతారు. ఇగో నిన్న ఫలానా వెంట తిట్టింది అని తెలియకపోయినా నువ్వు ఆమెను మెచ్చుకోవాలి, నీ గురించి అలా చెప్తే నువ్వు ఆ కోపంలో నన్ను తిట్టింది, ఆ సంగతి చూడాలి, ఆయన సంగతి చూడాలని నువ్వు గోసుగుడ్డ పెట్టుకొని లింగి కట్టుకొని వెళ్ళిపోయి ఆడపోయి కదా అసలు నిన్నేమన్నాను, అక్కడ ఏమన్నాను, ఎందుకన్నాను అన్నది అర్థమైందా? అర్థం కాదు. ఈ మధ్యలో పొలాలు పెట్టింది ఎవరు? వారు లేనోళ్ళు. అందుకని ప్రియులారా, రాజుగారంట జీతగారంట మగపొలు వేసుకున్నారా, ఈ రోజు మగపొలతో నేను తోకోవాలరా పనులు అన్నట్టు. పాపం ఆ యొక్క మగపొల తెచ్చి ఆ యొక్క పనులు రాజుగారికి ఇస్తే ఆ మగపొల తీసుకుని అటు ఇటు రుద్దితే 32 పళ్ళు, ఆ పళ్ళలో యాపల పీడ అనేది ఎరకపోయింది. ఇది యొక్క జీతగారి చెప్పిండు, ఈ పుల్ల ఎంత తీయాలరా, పీడగా ఇది ఇడిగిపోయింది అని చెప్తే, ఎందుకంటే భోజనానికి పోయి మధ్యాహ్నం ఇంటికి పోయి భార్య చెప్పాడు, రాజుగారి నోట్లోనే యాపల ఎరకపోయింది ఎట్లా అని అన్నాడు. ఏం ఊగుందా, ఏమో బట్టలు ఉతుక్కోవడానికి పోయింది, బట్టలు ఉతుక్కడ ఏడుకని పోయిందట, రాజుగారి నోట్లోనంట యాప్ పక్క మలిసిందంట అన్నట్టు. ఆడింట్లో ఏమంటే రాజుగారి నోట్లోనంట యాప్ చెట్టు పెద్దదైందంట అన్నట్టు. ఎంత కడిగి చూడండి. అంటే ఒక మాట అది ఎంతలాగా సాగుతుంది, ఎటు పోతుంది ఆలోచన చేయండి. ఈరోజు మన మాట్లాడే మాట కూడా ఎక్కదంటే తుపాకి బాంబు లాగా ఉంది, దూసుకొని పోతుంది. కత్తెర పదుండి ఆగింది కానీ మన మాట దూసుకొని పోతుంది. హృదయానికి అటు ఇటు శీలకల మాట రక్తం రాదు కానీ ఇక మనసులో రక్తం అంతా కుంగిపోతుంది. ఈరోజు ఈ మాటలు ఎట్లుండాలంటే కూరలో ఉప్పేసినట్టు ఉండాలి. కూరలో ఉప్పేసినట్టు ఏంది? ఉప్పు అయిపోతే కూర ఏమైనా బాగుందా? నీ మాట అలా ఉండాలి. ఒకలా నిన్ను ఎవరైనా అంటే అది ఎవరో తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, తొందరపడదు. వాస్తవా కాదా, నన్ను అంటారా అనలేదా అని తెలుసుకున్నాక మనం మాట్లాడాలి. ప్రియుడా, కపటపు మాటలో కలగకుండా కపటపు మాటలను పలకకుండా ఏం చేయాలి? పెదాలు కాల్చుకోవాలంటే ఏంటి? ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం? బుద్ధిమంతులు డోరు మూసుకుంటున్నాం, మరొక డోరు మూసుకోవాలి. అంటే ఎంత మంచోలే జరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎంత మంచి వ్యక్తులు జరే వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు మా అమ్మగారు అనేది ఊరేడు వచ్చి ఎవరు చెప్పింది అనుకో, మా అమ్మగారికి ఇక చాలా సీతాకి ఎండకు వచ్చాడు, ఇక ఏ పని బాగలేదు, వచ్చాడు కూర్చొని సొల్లు పెట్టిందంట. అవునా? వాళ్ళ ముందు అనకపోవచ్చు కానీ ఇంటికి వచ్చినాక ఆల్రెడీ బయటలో. అందుకనే ఈరోజు ప్రియులారా, ఎక్కడే మనం ఒక 4-5 కూర్చుంటే ఎటువంటి మాటలో మనం మాట్లాడతాం. ఈరోజు నలుగురు ఒక చోట కూర్చుంటే ఏం మాట్లాడుకుంటున్నాం? కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మేము ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వాటిని శుభ్రం చేసుకోవాలి, రూపాయి సంపాదించుకోవాలి, అప్పు తీర్చుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, పిల్లలు మంచి తెలుసుకోవాలి. ఈ మాటలు వస్తాయా? ఈ మాటలు పట్టుబడి రాదు. కూర ఎత్తే ఇవాళ ఏంటి చూడడానికి చూడట్లేదు. చికెన్ దేశమైతే చూసింది కదా, చికెన్ దేశమైతే చూసింది కదా, కూర వేసి దేవుడు సొంతం వేయట్లేదు. ఏంటి కూర కోసం బద్దాలు తాగొట్టుకునే లేదా? నిజమేంటి? ఒకసారి దేవుడు నమ్ముకోతానికి దేవుడు కలిగిపోయాడు, దేవుని పెడతారు కదా. ఆ మాసం కూర కలిగి 2 మొక్కలేదండి, ఆ గంట తీసుకుని కూర ఆయన బాధ ఏంటండి? 2 మొక్కలు కాడ ఏమండి? ఒకసారి మనం ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినాలను చూడాలంటే, నువ్వు మంచిగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, బలముగా ఉండాలంటే, శక్తి బతుకోవాలంటే
దేవుడు యొక్క దీవెనను పొందుకోవాలంటే, దేవుడు నేను స్వస్థపరచాలంటే, దేవుడు నేను బలపరచాలంటే నీ నోటు గుట్ట చెడ్డ మాటలు పలకూడదు, నీలో కపటపు మాటలు ఉండకూడదు, నీలో అబద్ధం మాట్లాడకూడదు, నీలో జిమ్ముకులు ఉండకూడదు, నీలో మ్యాజిక్లు ఉండకూడదు, నీలో నటన ఉండకూడదు, నీలో యాక్షన్ ఉండకూడదు, నీలో ఓరాక్షన్ ఉండకూడదు. నువ్వు దేవుడు బిడ్డవి, దేవుడు కుమారుడివి, దైవ గ్రంథాన్ని చదువుతున్నావు, బైబిల్ను చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, చర్చికి వస్తున్నావు. నీ జీవితంలో నువ్వు కంట్రోల్లో ఉండాలి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిన్ను అడుగుతాడు. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈరోజు నీ జీవితంలో, నీ యొక్క ప్రయాణంలో, నీ మాటలో నువ్వు కంట్రోల్లో ఉండాలి. ప్రియ కింద చూసుకుందా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగల వారు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకోలను, కీడు నుండి తొలగి. దేవుని బిడ్డలకు ఉండవలసిన గుణం ఏంటంటే సార్, కీడు చేయట మాని అంటాడు. కీడు చేయట మానుకోని ఏం చేయమంటాడు, మేలు చేయమంటాడు. మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు ఈ వాక్యం గుర్తుకొచ్చింది కాబట్టి నేను ఒకరు చెప్తాను. ఇలా మరి అంటే క్రిస్మస్ డే గ్రాండ్ జరుగుతుంది, భోజనాల కార్యక్రమాలు ప్రారంభమైపోతున్నాయి. ఇక 4ంటికి మన డిసెంబర్ నెలలో ప్రార్థన కార్యక్రమం పెట్టుకుని భోజనాలు ఉన్నాయి. నేను అంతలోకి సరుకులు ఇవన్నీ తీసుకుని వస్తుంటే ఒక ఆమె ఎదురైంది. ఎవరైనా అంటే చిన్నోడికి రాయేసిన తల్లి ఎదురైంది. ఎవరు ఎదురయ్యారు? జేసుకు రాయేస్తే తలకాయ పెరిగింది కదా, ఆ తల్లి ఎదురైంది. వాళ్ళ కొడుకు రాయేసిన. నేను ఆవిడ కలిసి ఆవిడను, అబ్బాయి ఈరోజు ప్రార్థన రాండి, మంచి చక్కగా భోజనాలు ఉండే, ప్రార్థన కార్యక్రమాలు ఉండే, రాండి కంపల్సరీగా వస్తాను అయ్యారు అన్నది అని వచ్చింది. మంచిగా భోజనం చేసి అవంటదంటే, అయ్యగారు నేను నా కొడుకు ఇలా చేసినా కానీ నువ్వు ప్రేమతో అనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె సాక్షి వచ్చింది. హల్లెలూయా. నేను ఎందుకు ఇది చెప్పానంటే ప్రియులారా, అంటే మన శత్రువు మెచ్చుకుంటే ఏమి సాధిస్తాం, పగ మెచ్చుకుంటే ఏమి సాధిస్తాం, స్వార్థంగా మనుషుల మీద ఉంటే ఏం సాధించగలుగుతాం, అహంకార భావంతో ఉంటే ఏం సాధించగలుగుతాం. ఈరోజు మనం ఉంటున్న విల్లు మనకి శాశ్వతమైనది కాదు. మనం వేసుకున్న పట్ల మనకి శాశ్వతం కాదు. మన ఒంటి మీద ఉన్న బంగారం శాశ్వతమైనది కాదు. మనకున్న కారులు కానీ, మనకున్న బైకులు కానీ, మనకున్న ప్లాట్లు కానీ ఒక సమయంలో ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇంటి నుంచి ఏది కూడా మన ఎప్పుడు రాదు. ఆఖరకు మంచి మంచి కాస్ట్లీ షర్టులు వేసుకున్నా కానీ షర్టిప్పి పైన చెందర కప్పి బంద పెట్టే రోజులు. ఈ అంత ఏది రాదు. నువ్వు సంపాదించిన తక్కువే ఉంటుంది, నువ్వు మాత్రం ఒంటరిగా కాట్లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గారు ఒక పాట ఉంటుంది, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎట్టి చేసినా తనను నమ్మినా కట్ట మిగిలిచింది కంప్లీట్గా. కట్టెలపై శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎట్టి చేసినా తనను నమ్మినా కట్ట మిగిల్చింది కంప్లీట్గా. దేవాది దేవుని తన కోరిక నీకిచ్చి తన శరీర చూసి పరితపించిపోవాలని. దేవాది దేవుని తన కోరిక నీకిచ్చి తన శరీర చూసి పరితపించిపోవాలని. కట్ట తండ్రినే మరిచి కాటికి వెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి తనకు వెళ్ళిపోతావా.
చేసినా కరుణవిడా మాకు గంటే కండి ఏమంటే దూడిపిడ మాకు గంట కట్ల మీద కాలబెట్ట మాకు గంట అంతేగా మనిషి జీవితం అంతే కదా. దీనికి మనం ఎంతగా వేషపడతాం, ఎంతగా వెగురుతుంటాం, ఎంతగా కోపం పెంచుకుంటాం, ఎంతగా అహంకారం పెంచుకుంటాం ఒకసారి ఆలోచన ప్రియులారా. కట్టెల పైన మన శరీరం ఒక గంట తర్వాత మనం గుర్తుపడటం. దీనికి ఏమంటే ప్రీమిసం ఎన్ని రంగులు, ఎన్ని రంగు బట్టలు, ఎంత సెంటు బాటలు, ఎన్ని సబ్బులు, ఎన్ని వస్త్రాలు. అందుకనే ప్రియులారా ఒక మంత్ర రాలిపోయే పువ్వుకి ఎందుకు ఇంత రంగులు అన్నాడు ఒక మంత్రుడు ప్రియులారా. రాలిపోయే పువ్వుకి ఎన్నో రంగులు, అది దానికి తెలుసు రాలిపోతారని, కానీ దాని ఆశ ఎన్నో రంగులు. అవన్నీ ఎవరి కోసం అంటే మన కోసం. ఎవరి కోసం? మన కోసం. గొంగర పురుగు చీత కొంగ మారిందా మారదా? చెప్పండి అండి, మారిందా మారదా? గొంగర పురుగు చేత కొంగ మారిందా మారదా? గొంగర పురుగు బురదలో ఉండి దగ్గర బురద అంటిందా? చూడదు దాని జీవితం ఎంత బాగా పడుతుందా. అసలు గొంగర పురుగు బురదలోనే ఉంటుంది కానీ బురద అంటదు. అది దేనికోసం కనపడితే సీతాకోకకి మారటానికి కోసం. అది ఎంత ఎదురుస్తుంటుందో తెలుసా? గొంగర పురుగుని ప్రేమిస్తావా, సీతాకోకని ప్రేమిస్తావా? ఆ రూపాన్ని మారటానికి అది ఎంత కలలు కలిగింది. మనం కూడా మనం రూపాంతరం మారాలి ప్రియులారా. ఏం మారాలి? రూపాంతరం మారాలి. మేకప్ కాదు, రూపాంతరం అంటే అంతరంగంలో మారాలి. మన క్యారెక్టర్ మారాలి, మన భాష మారాలి, మన సూట్ మారాలి, మన నడక మారాలి, మన బుద్ధి మారాలి. ఎందుకంటే మనం దేవుడి బిడ్డలు. మనం చూసి ఎదుటి వారు మారాలి. మనం చూసి ఎదుటి వారు దేవుడు ఎంత గొప్పవాడని తెలుసుకోవాలి తప్ప కానీ నిన్ను చూసి ఎదుటి వారు దేవుడు దూషించే విధంగా, నిన్ను అవమానపరిచే విధంగా మన జీవితం, మన క్యారెక్టర్, మన కుటుంబం, మన పిల్లలు ఉండకూడదు. హల్లెలూయా. మనిషి ఓ మనిషి నీ ఎవరు? మనిషి ఓ మనిషి నీ ఎవరు? నాకువైనా జ్ఞానవైనా మంత్రివైనా ధనవంతువైనా బతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి. అలాగే బతికున్నప్పుడే పేరు, మరణిస్తే శవం. మరణించిన ఆయన బిడ్డలో పడబెడతారా? మరపట్ట బెట్టి మరణించిన ఆయన పెద్ద మంచిగా అంతగా కట్టుకుని ఇంట్లో వస్తారా? మంచం రోడ్డుకి తెచ్చి సాపేసి సా మీద బండ పెట్టి ముక్కుల్లో దూదు పెట్టి 2 కాళ్ళకి బద్ద వేసి ఇక్కడ ఈ మనిషి శవం. ఇది మన జీవితం మీద. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు దేవుడు మాట్లాడతారా? నీవు ఎంతమైన మాటలు మాట్లాడటం దేవుడి దృష్టిలో నువ్వు నేరస్తుడుగా ఉంటావు. అందుకనే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీకు నాకేం చెప్తారంటే మన డోర్ కంట్రోల్లో ఉండాలి. ఏముండాలి? మన నాలుక కంట్రోల్. నాలుకతో పాపము చేయొద్దు అంటారు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడకూడదు, చెడ్డదారి పలకూడదు. కీడు చేయటం వారి మేలు చేయి. మేలు చేసే మనసు ఉంటుంది. అలా ఒకరు కీడు చేశారు, వాళ్ళకి మేలు చేద్దాం. మనం చేసే మనసు మనకు నచ్చుతుంది. చివరి వాళ్ళు చూసుకుందాం. మలాకి 3:16 చూడండి ప్రియులారా. మలాకి 3:16. మలాకి గ్రంథము 3:16 యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాడుగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అర్థమవుతుందని మళ్ళీ చదవండి, మీకు అర్థం కావటానికి. యెహోవాయందు భయభక్తులు గలవారు, యెహోవాకు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాడుగా యెహోవా చెవియొగ్గి. అంటే ఎవరు మాట్లాడుతుంటే యెహోవా చెవియొగ్గి పెట్టిండు? యెహోవాయందు భయభక్తులు గలవారు అంటే ఆయన కూడా అనుకుంటున్నా, నన్ను నమ్మిన పిల్లలు కదా,
నన్ను నమ్మిన కుమార్తెలు కదా, నన్ను నమ్మిన కుమారులు కదా. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంటికాడుంటే ఏం మాట్లాడుకుంటున్నారు? ఒంటరిగుంటే ఏం మాట్లాడుకుంటున్నారు? బజారికి పోతే ఏం మాట్లాడుకుంటారు? కొట్టుకడికి పోతే ఏం మాట్లాడుకుంటారు? మార్కెట్కి పోతే ఏం మాట్లాడుకుంటారు? బట్టలతో పోతే ఏం మాట్లాడుకుంటారు? ఇలా పట్టేతో ఏం మాట్లాడుకుంటారు? షాపులు ఉంటే ఏం మాట్లాడుకుంటారు? ఖాళీ ఉంటే ఏం మాట్లాడుకుంటారు అని ఎవరంటే ఆ ఇంటి మీద గురి పెట్టింది ఎవరంటే యెహోవాయందు భయభక్తులు గల వారి వద్దు యెహోవా కనిపెడుతున్నారట. యెహోవాయందు భయభక్తులు గారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే యెహోవా చెవిక్కుతున్నాడంటే ఆయన చెవు పెట్టాడు. అప్పుడప్పుడు మనం ఊరికాడు గోడకు చెవులు చెడ్డగా మాట్లాడు అంటూ ఆ గోడ పక్షాన దేవుడే ఉండడం అంటే చూడండి ప్రియులారా, అంటే పైకి ఒక తిరిగి మాట్లాడుతూ లోన ఒకటి మాత్రం ఉంచుకోవడం. అందుకని దేవుడు ఈ రోజు నీకు నా చెప్తున్నాడు, నోటుకుంటూ వచ్చే మాట నీ హృదయంలో నుంచి రావాలి. పైనట్లాగా లోనట్లాగా మనం ఉండకూడదు. మనం దేవుడు బిడ్డలము. అవునంటే అవును, కాదంటే కాదంటే ఉండాలి. ఇక యెహోవాయందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నా యెహోవా చెవిక్కుతున్నాడంటే నీ ప్రతి మాట ఆయన రికార్డింగ్ లోకి వెళ్ళిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎసటి మాట్లాడుతున్నావు, ఎసటిగా ప్రవర్తిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ప్రతిది కూడా దేవుడు వింటున్నాడు. అంటే నీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. భర్త లేనని ఇష్టాసరిగా మాట్లాడుతున్నావా? భార్య లేదని ఇష్టాసరిగా మాట్లాడుతున్నావా? తల్లిదండ్రులు లేనని ఇష్టాసరిగా మాట్లాడుతున్నావా? అడ్డలు లేనని ఇష్టాసరిగా మాట్లాడుతున్నావా? నువ్వు ఎలా మాట్లాడుతున్నా, దేంట్లో మాట్లాడుతున్నా దేవుడి యొక్క రికార్డింగ్ లో నుంచి నువ్వు తప్పించుకొని పోలేవు. ఏం చేస్తా సార్, ఆయన నామకర్తగా ఒక గద్దములో వాళ్ళ పేరును రాసుకుంటాడట. పేరు రాసుకుంటాడు. పలా చోట పలానా ఈ మాట్లాడింది, పలా చోట పలానా మాట్లాడింది ఆయన రాసుకుంటాడు అనుకోండి. ఇక మనం తప్పించుకోగలుగుతాం? తప్పించుకోలేవు. అంటే ఇప్పుడు మరి మాట్లాడితే జాగ్రత్తగా ఉంటారు. ఒకసారి ఆలోచించి అవునా కాదు? ఎవరిని కూడా ఎంతగా తింటుంది, ఎంతగా నోరు మానేసుకోమన్నాడు. ఎందుకంటే దేవుడు దృష్టిలో నేరస్తుడు రాలుగా మిగిలిపోతాడు. రెండోది, నీకు సమాధానం ఉండదు. తెలుసా? నువ్వు కాపులో గబా తింటూ నీకు ఆవేశం పెరిగింది, బీపీ పెరిగింది. అలాంటి ఒక ఆమె చచ్చిపోయింది. తెలుసా? ఒక ఆమె చచ్చిపోయింది. మా పెదనాన్న పెట్టే సొంతం, మా పెదనాన్న పెట్టేది చచ్చిపోయింది. ప్రియుల ఆ పక్కింటి తర్వాత లెటర్ కొట్టు తీసిందట. ఆ లెటర్ కొట్టులో ఇంట్లో నీళ్ళు వస్తాయని ఏమో అసలుకే బాగా బీపీ పెంచుకొని బాగా కాపుతూ గబా పోయి అరిసి ఒకసారి నీరసం వచ్చి పడిపోయినాక బీపీ ఎక్కువైపోయింది. హాస్పిటల్ తీసుకొచ్చాక మధ్యలోనే సరిపోయింది. చిన్న వయసే, కోపం చిన్నగా అవుతాయి. ప్రియుల ఇద్దరు పిల్లలు ఏంటో ఆ పరిస్థితి. ఎవరు వచ్చిందా కోపం పట్టడం, గబగబా అనటం వల్ల ఎవరు వచ్చిందా? అందుకనే ఊకల్లా డోర్ మంచిదైతే మనం అంటాం ఆమె అంటుంది కాబట్టి నేను ఎట్టా అంటాం. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు యెహోవాయందు భయభక్తులు గలవారు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. యెహోవా చెవికి ఎట్టడానికి కాబట్టి జాగ్రత్తగా మన మాటలు ఉండాలి, జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి, జాగ్రత్తగా మన కుటుంబం మీద దృష్టి పెట్టండి. పిల్లల ఏంటి మీద నీకు ఆశ ఉంది? నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంసారం, నీ ఇల్లు, నీ పొజిషన్, ఇది మాత్రం ఆలోచన చేయి. దేవుల్లో ఇక నేను ఎలా ఎదగాలి, ఇక దేవుడు వాక్యాలు ఎలా చదవాలి, ఇక దేవుడు ఎలా తెలుసుకోవాలి, వీటి మీద ఫోకస్ పెట్టండి, వీటి మీద మనసు పెట్టండి, వీటి మీద పట్టుదల కలిగి ఉండండి. దేవుడు అన్ని నేర్పుతుడు. నీకు ఏది కావాలని అది ఇస్తాడు. తెలుసా? నీకు